హాయ్ అండి అందరికీ. ఈరోజు కొత్తిమీర, పండుమిరపకాయలు, టమాటాలు, ఎండుమిరపకాయలు, నువ్వులు వేసి ఒక కమ్మనైన పచ్చడి చేసి చూపిస్తున్నానండి. ఇది ఇడ్లీలతోని, దోశలతోని, దేనితోనైనా తినొచ్చు. వేడి వేడి అన్నంలో కలుపుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇక్కడ పెట్టినవన్నీ పచ్చడికి కావలసిన పదార్థాలండి, చూస్తున్నారు కదా. ఇక స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఇంకా ఒకటికొకటి వేయించుకోవాలండి. ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలు వేయిస్తున్నాను, తర్వాత పండుమిరపకాయలు వేయించుకోవాలండి. ఇక పండుమిరపకాయలు వేయించుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, 3-4 వెల్లుల్లి రబ్బలు వేసి వేయించుకోవాలండి. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇవి కొంచెం మెత్తబడినంత వరకు వేయించుకోవాలి. ఇంకా టమాటాలు మెత్తబడ్డానికి కోసం సాల్ట్ వేస్తున్నాను. తర్వాత ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా కడిగి పెట్టుకున్నాను. ఈలోగా నువ్వులు వేయించుకుందామండి. నేనైతే వేరే ప్యాన్లో ఆయిల్ వేయకుండా పొడిగా నువ్వులు వేయించుకుంటున్నాను. ఇంకా నువ్వులు వేగిపోయాయండి. ఇంకా టమాటా ముక్కలు అయితే మెత్తబడిపోయాయి. ఇప్పుడు అందులో చింతపండు వేస్తున్నాను. ఈ కొత్తిమీర పచ్చడికి నువ్వుల కాంబినేషన్ ఎంతో బాగుంటుందండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవ్వండి, మధ్యాహ్నానికి అన్నం కూడా రెడీ అయిపోయింది. మీలో ఎంతమంది ఇలా పొడి పొడిగా అన్నం వండుతారో నాకు కామెంట్ చేయండి. ఇంకా నువ్వులు, పండుమిరపకాయలు కాంబినేషన్లో టమాటాలు వేసి కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను కదండి. ఈ స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మళ్ళీ కడాయి పెట్టి ఆయిల్ వేసి ఇప్పుడు కొత్తిమీరని అయితే వేరేగా వేయించుకోవాలండి. అవన్నీ వేయించుకున్నాం కదా, కొత్తిమీరని మాత్రం సపరేట్గా మళ్ళీ ఆయిల్లో వేయిస్తున్నాను. కొత్తిమీర కడిగి ఒక చిల్లులు గిన్నెలో ఉంచితే మొత్తం వాటర్ అంతా దిగిపోద్దండి. అప్పుడు మనకి మంచిగా ఫ్రై అవుతుంది. ఇగోండి, ఇప్పుడైతే పచ్చడికి మిక్సీ పెట్టేస్తాను. ఫస్ట్ ఎండుమిరపకాయలు వేస్తున్నాను, తర్వాత నువ్వులు వేస్తున్నాను. ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత అందులో ఈ టమాటా ముక్కల్ని యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇక తర్వాత వేయించిన కొత్తిమీర కూడా వేసి మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదండి, కొంచెం బరకబరకగా ఉండాలి. ఎందుకంటే టమాటా ముక్కలు, పండుమిరపకాయ ముక్కలు ఆల్రెడీ వేసి నువ్వులతో సహా మెత్తగా రుబ్బుకున్నాం కాబట్టి. ఇక కొత్తిమీర వేసినాక మిక్సీ ఒక్కసారి ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేస్తే చాలండి. తర్వాత కళ్ళుప్పు వేస్తున్నాను. మరొకసారి మిక్సీ పట్టేస్తే మళ్ళీ ఆఫ్ చేస్తే చాలండి. ఇగోండి, ఈ విధంగా వస్తుంది. ఈ రకంగా పచ్చడి అయితే మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మీడియం పద్ధతిలో ఉంది కాబట్టి ఇప్పుడైతే తాలింపు వేస్తున్నాను. తాలింపుకి కావాల్సిన పోపులు. ఇక కొత్తిమీర పచ్చడిలో ఇంగువ కూడా వేసుకుంటారండి తాలింపులో. నేనైతే వేయడం లేదు, మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండదు ఇంగువ వేస్తే, అందుకని మామూలుగా పోపు వేస్తున్నాను. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేయాలి. ఈ పచ్చడి ఒక 2 వారాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంక అంతేనండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నేను చేసే పచ్చడి మీకు నచ్చినట్లుగా అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా బాయ్ అండి.